సూపర్ సార్. ఇది హాల్ ఎక్సలెంట్ ఉంది సార్. ఇది పార్టీషన్ అవుట్ చేసుకున్నట్టున్నారు కదా హాల్లో. సూపర్. మెయిన్ నాకు వచ్చిన సందేహం ఏంటంటే హాల్లో పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నారు హాల్లో. మ్యాక్సిమం ఎవరైనా పూజ గది ఏర్పాటు చేసుకుని సపరేట్గా పెట్టుకుంటారు కదా, ఇలా ఇల్లు ఓపెన్గా వెంకటేశ్వర స్వామిని ఈ నందీశ్వరుడిని పెట్టుకున్నారు. దీని గురించి ఏమన్నా ఆడియన్స్కి? ఎస్ సార్, దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడాలంటే ఇది కంచు అంటారు కదా. అవునవును. ఇది కంచు నంది. ఓ, కాశీ నుంచి తెచ్చుకున్నాను. కాశీ నుంచి వచ్చిందా? వచ్చింది. సో వెంకటేశ్వర స్వామి వచ్చి నేషనల్ అవార్డు విన్నరు ఆయన కార్వ్ చేశారు. ఇది నేషనల్ అవార్డు విన్నరుతో ఆయన తయారు ఇది ఒక చెట్టు సింగిల్ పీస్ అనమాట. అది ఇంత పెద్ద చెట్టు, అంత పెద్ద చెట్టుది ఇక్కడ మన నేషనల్ అవార్డు విన్నరు కార్వ్ చేసి తెప్పించామన్నమాట. అది ఇక నిత్యము పూజ వ్యవహారాలు అవన్నీ, పూజ గది వేరే ఉంది. అందులో ఉన్నటువంటి ప్రాణప్రతిష్ఠ ఉన్నటువంటి విగ్రహాలు అక్కడ ఉంటాయి. ప్రాణప్రతిష్ఠ చెయ్యిని ఇక్కడ ఉంటాయి అనమాట. నాకేంటంటే వేణుగారు అన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే అందరూ దేవాలయంకి వెళ్తారు కదా, నా ఇల్లే దేవాలయంగా ఉండాలని కోరుకున్నాను. అందుకోసం ప్రతి రూమ్లో ప్రతి ప్లేస్లో నాకు రిఫ్లెక్షన్ అనేది కనపడుతూ ఉంటుంది అనమాట. నాకు హాయిగా ఉంటుంది. ఓకే. ఒక మనిషి తనకిష్టం వచ్చినట్టే తను బ్రతకాలి తప్పితే అవతల వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతకూడదు. ఎందుకంటే అవతల వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతికినప్పుడు ఆ జీవితం వాడిదవుతుంది.